ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో నేను నా ఇంట్లో ఈ రోజు నుంచి ఇండక్షన్ స్టవ్ ని వాడుతున్నాను. ఇలా గ్యాస్ పైన వండితేనేమో కుక్కర్లలో వండుకుంటున్నాను. టీ, కాఫీ అట్లాంటివి ఏదైతే వీలుంటాయో వాటిని ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు సిలిండర్ ఒక 30 రోజులు వస్తే ఇప్పుడు ఇట్లా ఆల్టర్నేటివ్ చేసుకుని దాన్ని ఇంకొక 50 రోజులు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఎందుకు మీ అందరికీ తెలిసిందే. ఇక అలా ఆలు కొట్లాడుకుంటున్నారు. ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఏది పడితే అది తింటారు. తినకంగా నాయన అంటే వినర్లే, మేము అదే తింటాం, మేము బరాబర్ తింటాం అని తింటారు. తిన్నాక అరగక ఏం చేసుకుంటారు? ఆలు కొట్లాడుకుంటారు, మనకి పరిశ్రమలు తీసుకొస్తారు. ఆలు కొట్లాడుకుంటూ మనకేమన్నా కొరత ఉంటది. ఎందుకంటే నేను నిన్న రాత్రే చూసిన ఒక న్యూస్, వాళ్ళకంటే అలా బలం సరిపోతలేదంట. ఒకరికొకరు బలం సరిపోతలేదంట. అరే నా బలం నాకు సరిపోతలేదు, నాకు నువ్వు మద్దతు ఇయ్యని ఒకరు అడుగుతున్నారు, ఇంకొకరు నాకు మద్దతు ఇయ్యని అడుగుతున్నారు. ఎవరెవరికి మద్దతు ఇస్తారో ఎవరికి తెలియదు. ఇది ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనంతలా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి, బాధ్యత వహించాలి. కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. మీరందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ ట్రై చేయండి. అక్క నువ్వే చూసినావు, గోడౌన్ లో తీసుకుపోయి సిలిండర్ లో చూపించినావు, మళ్ళీ ఇట్లా చెప్తున్నావు ఏందని అనుకోకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర సిలిండర్లు అంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఈ క్రూడ్ డీజిల్, పెట్రోల్ మన దగ్గర ఉత్పత్తి కాదు. అరే భయ్, ఒకవేళ ఎక్కడన్నా ఉత్పత్తి అయితే మీరు చెప్పండి, ఈ జాగాలో దొవ్వు నరేంద్ర మోదీ ఈయన వస్తుందని అంటే మా నరేంద్ర మోదీ గారు ఎన్ని కిలోమీటర్లు అయినా దానికి ఎన్ని డబ్బులు అయినా సరే చేస్తారు. కానీ రాదు, మన దేశంలో రాదు, ఉత్పత్తి కాదు. అది ఏడైతుంది? గల్ఫ్ ఏరియాలో అవుతుంది. వాళ్ళేమో కొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద బాంబులు వేసుకుంటారు, కొట్టుకుంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఇప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన ఇంటికి సరిపడా ఎల్పీజీ సిలిండర్ల స్టాక్ ఉంది. కానీ వాళ్ళు ఎన్ని రోజులు కొట్లాడుకున్నారో మనమేదో చెప్పలేం. కాబట్టి ఆల్టర్నేటివ్ గా వంట వండేటప్పుడు ఎట్లా గ్యాస్ తక్కువ కన్సంప్షన్ అవుతుంది అని చెప్పి కుక్కర్లల్లా, ఇట్లా ఇండక్షన్ స్టవ్లల్లా వంటలు చేసుకుని దీన్ని ప్రొలాంగ్ చేద్దాము. మనము 30 రోజులు వచ్చేది 50 రోజులు చేసుకుందాము. మన జాగ్రత్తలో మనం ఉందాము. అప్పుడు కరోనా సమయంలో కూడా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయితే అట్లాంటిది మన భారతదేశంలో మనమందరం ఒక్కటిగా ఉండి మాస్కులు ధరించి చేతులు గడుపుకుంటూ ఒకరికొకరు దూరంగా ఉండి ఈ రోజు ప్రపంచమే మనని పొగిడేటట్టుగా దాన్ని జయించినాం. అట్లనే ఇట్లాంటి యుద్ధ సమయాన్ని కూడా మనమందరము కలిస్తే మనం జయించగలుగుతాము. కాంగ్రెస్ చెప్పే ఈ ఫుజూల్ మాటలు, ఈ బేకార్ మాటలు మీరు నమ్మకండి. వాళ్ళేమంటే భయాందోళన సృష్టిస్తారు. నిజమైన లీడర్లు గాని ఎవరైనా ఉంటే భయాందోళన, భయం కాదు, ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి.